శ్రీరామ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుముడింపజేసిన రామాయణం మానవులకు లభించిన ఒక పరమ పవిత్ర కావ్యం. అటువంటి రామాయణం విన్న పారాయణం చేసిన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. రామాయణంలోని బాలకాండంలో 65వ సర్గంలోకి ప్రవేశించాము. ఈ సర్గంలో 40 శ్లోకాలు విందాము. వాటి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. తూర్పు దిక్కుకు వెళ్ళినటువంటి విశ్వామిత్రుడు తన తపస్సును తీవ్రతరం చేశాడు. ఆ తర్వాత ఏ విధంగా బ్రహ్మర్షి అయ్యాడో తెలుసుకుందామా? అధ హైమవతీం రామదిశం త్యక్త్వా మహాముని పూర్వాం దిశమనుప్రాప్య తపస్తేపే సుదారుణం. సతానందుడు చెప్తూ ఉన్నాడు శ్రీరాముడికి, ఆ మహాముని ఉత్తర దిశను వదిలిపెట్టి క్రమంగా తూర్పు దిశకు చేరి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. మౌనం వర్ష సహస్రస్య కృత్వా వ్రతం అనుత్తమం చకారా ప్రతిమం రామ తపః పరమదుష్కరం. ఓ రామచంద్ర, ఇంతకు ముందు సంకల్పించిన విధంగానే 1000 సంవత్సరాల పాటు మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్ట సాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢ దీక్షతో ఆచరిస్తూ ఉన్నాడు. పూర్ణే వర్ష సహస్రేతు కాష్ఠభూతం మహామునిం విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాంతరమావిశత్తు సకృత్వా నిశ్చయం రామతప ఆతిష్టదవ్యయం తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. శరీరం ఎలా తయారైందంటే ఒక కట్టె వలె తయారైంది. పెక్కు విఘ్నాలు ఎదురయ్యాయి విశ్వామిత్రునికి. అయినప్పటికీ ఆయన ఎలాంటి కోపానికి లోను కాలేదు. ఓ రామా, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రమూ సడలనీయకుండా తపస్సును కొనసాగించాడని చెప్పి సతానందుడు చెప్తూ ఉన్నాడు. భోక్తుమారబ్ధవానన్నం తస్మిన్ కాలే రఘూత్తమ ఇంద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత. ఓ రఘువరా, 1000 సంవత్సరాల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పాలన చేయుటకు అంటే భోజనం చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇంతలో ఇంద్రుడు ఏం చేశాడంటే బ్రాహ్మణ వేషధారి అయి విశ్వామిత్రుడు తన కోసం సిద్ధం చేసుకున్నటువంటి ఆ సిద్ధాన్నాన్ని కోరుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏ విధంగా స్పందించుంటాడు? తస్మై దత్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః నిశేషితే అన్నే భగవాన్ అభుక్త్వైవ మహాతపాః. పూజ్యుడైన మహాతపస్వి మౌనవ్రతాన్ని పాటిస్తూనే ఆ సిద్ధాన్నాన్ని పూర్తిగా బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడికి సమర్పించాడు. అంతటా విప్రవేశంలో ఉన్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించాడు. ఆ ఋషి తానేమీ భుజింపకుండానే అలా ఉండిపోయాడు. నా కించిదవదద్విప్రం మౌనవ్రతముపస్థితః అధ వర్ష సహస్రం వై నోచ్ఛ్వసన్ముని పుంగవః
తస్యానుచ్వ సమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత త్రైలోక్యం ఏన సంభ్రాంతం ఆదీపితమివ భవత్తు. అనంతరము విశ్వామిత్రుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ విధంగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళుబికింది. ఆ అగ్ని ప్రభావానికి ముల్లోకాలను దగ్ధమైపోవచ్చున్నట్లు భ్రాంతికి లోనవటం జరిగింది. అంటే విశ్వామిత్రుని తపస్సు అంత తీవ్రంగా ఉన్నది. తతో దేవాస గంధర్వా పన్నగాసుర రాక్షసా మోహితాస్తేజసా తస్య తపస్సా మందరస్మయః. అంతటి దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్నితాపానికి వెలవెలబోతూ మూర్ఛితులయ్యారు. కస్మలోపహతా సర్వే పితామహమదాబ్రువన్ బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్తతే న హ్యస్య వృజినం కించిత్తు దృశ్యతే సూక్ష్మమప్యద. వారంతా దుఃఖానికి గురై బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉన్నారు, ఓ పితామహ, అనేక కారణాల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఆయనకు కోపం తెప్పించుటకు బహురీతుల ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుతూనే ఉంది. అతడు ఎందు ఇసుమంతయు దోషము కనిపించటం లేదని చెప్పారు ఆ బ్రహ్మకి. న దీయతే యది త్వస్య మనసా యదభీప్సితం వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరం వ్యాకులాచ్చ దిశ సర్వాన చ కించిత్తు ప్రకాశతే సాగరాః క్షుభితా సర్వే విశీర్యంతే చ పర్వతాః ప్రకంపతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః బ్రహ్మన్ న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః. విశ్వామిత్రుని కోరికను తీర్చకుంటే ఆయన తన తపః ప్రభావంతో చరాచరములతో నిండిన ఈ ముల్లోకాలను నశింపజేస్తాడు. ఆ మహర్షి తపో మహిమచే దిక్కులన్నీ వ్యాకులపోటునకు లోనగుచూ ఉన్నాయి. జగత్తు అంధకారమయమవుతుంది. సముద్రములైతే కల్లోలితములవుతున్నాయి. పర్వతములన్నీ శిథిలమవుతున్నాయి. భూమి కంపిస్తూ ఉన్నది. వాయువులు ప్రచండంగా వీస్తూ ఉన్నాయి. ప్రజలు నాస్తికులవుతూ ఉన్నారు. ఓ బ్రహ్మదేవ, ఏమి చేయుటకు మాకు తోచటం లేదని చెప్పి దేవతలంతా కూడా ఆ బ్రహ్మకి మొరపెట్టుకున్నారు. సమ్మూఢమివ త్రైలోక్యం సంప్రక్షుభితమానసం భాస్కరో నిష్ప్రభక్షైవ మహర్షేస్తస్య తేజస. ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోతూ ఉన్నాడు. ముల్లోకాల్లోని ప్రాణులన్నీ కూడా మానసిక క్షోభకు గురై దిక్కుతోచని స్థితికి లోనగుచున్నాయని చెప్పేసి దేవతలు విజ్ఞప్తి చేశారు. బుద్ధిం న కురుతే యవర్నాసే దేవ మహాముని తావత్తు ప్రసాద్యో భగవాన్ అగ్నిరూపో మహాద్యుతి కాలాగ్నినా యదా పూర్వం త్రైలోక్యం దహ్యతే అఖిలం దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతం. ఆ బ్రహ్మదేవునితో దేవతలు అంటూ ఉన్నారు, ఓ దేవా, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహా తేజోమూర్తి లోకాలను నశింపజేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము అని.
పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు ఇతని తపోమహిమచే ముల్లోకాలు పూర్తిగా దహించి వేయబడుచున్నాయి కనుక ఆ మహర్షి అభిమతం ఏదైనప్పటికీ కూడా చివరికి అతడు దేవరాజ్యమునే కోరినప్పటికి కూడా ఇచ్చివేయండి అని చెప్పి దేవతలు సూచించారు. తత సురగణా సర్వే పితామహ పురోగమా విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్ బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసాస్మ సుతోషిత బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక దీర్ఘమాయుచ్యతే బ్రహ్మం దదామి సమరుద్గణః స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్చ సౌమ్య యదా సుఖం. అనంతరం దేవతలంతా బ్రహ్మదేవునితో కూడి ఆత్ముడైన విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి, బ్రహ్మర్షి నీకు స్వాగతం, నీ తపస్సునకు మెచ్చానని మధురంగా పలికారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఃఫలంగా బ్రహ్మత్వాన్ని పొందావు. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షంలో నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తూ ఉన్నాను. నీకు శుభపరంపర కలుగ్గాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళి రమ్ము అని చెప్పేసి బ్రహ్మదేవుడు దీవించాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటూ ఉన్నాడు, పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసాం కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తదైవ చ ఓంకారచ్చ వషట్కారో వేదాచ్చ వరయంతు మాం. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి విశ్వామిత్రుడు సంతోషంతో ఏమంటున్నాడంటే, ఓ పితామహ, మీ అనుగ్రహం వలన బ్రహ్మత్వము దీర్ఘాయువు లభించాయి. అయితే ఓంకారము వషట్కారము యజ్ఞాలను చేయించే అర్హత, వేదములను శిష్యులకు బోధించు అధికారం కూడా తనకు కావాలి అని చెప్పేసి క్షత్ర వేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. ఓ దేవతలరా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన భగవంతుని ప్రతిపాదించే ఋగ్య జుస్సాను వేదముల యందును పారంగతుడను బ్రహ్మదేవుని కుమారుడును అయినటువంటి వశిష్ఠ మహర్షి తనను బ్రహ్మర్షిగా పిలిచే విధంగా దయతో అనుగ్రహించి వెళ్ళండి అని చెప్పి విశ్వామిత్రుడు విజ్ఞప్తి చేశాడు. యద్యయం పరమః కామః కృతో యాంతు సురర్షభాః తతః ప్రసాదితో దేవైః వశిష్ఠో జపతాం వరః సఖ్యం చకార బ్రహ్మర్షిః ఏవమస్త్వితి చాబ్రవీత్ బ్రహ్మర్షిస్త్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ. పిదప దేవతలు జపధ్యాన పనులలో ప్రముఖుడైన వశిష్ఠుణ్ణి స్మరించగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఉద్దేశించి అంటున్నాడు, అలాగే కానివ్వు, అంటే యజ్ఞాలను చేయించుటకు శిష్యులకు వేదాలు బోధించుటకు నీవు అర్హుడివే అని బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడిని అభినందించాడు వశిష్ఠుడు. ఇత్యుక్త్వా దేవతా చాపి సర్వా జగ్ముర్యదాగతం. అతడు దేవతలంతా నీవు నిస్సందేహంగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నీయును సమకూరుతాయని పలికి స్వస్థానములకు వెళ్ళిపోయారు. విశ్వామిత్రో అపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమం పూజయామాస బ్రహ్మర్షిం వశిష్ఠం జపతాం వరం కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః. ఈ విధంగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు
ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠునితో పూజింపబడ్డాడు. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూనే భూమండలమంతా కూడా సంచరించాడు. ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా ఏష రామముని శ్రేష్ఠ ఏష విగ్రహవాం స్తపః ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణం ఏవముక్త్వా మహాతేజ విరరామ ద్విజోత్తమః. విశ్వామిత్ర మహర్షి గురించి శతానందుడు ఇంకా చెప్తూ ఉన్నాడు. ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. నిజంగా ఇతడు మునిశ్రేష్ఠుడు, మూర్తి భవించిన తపస్సు, అలాగే నిరంతరము ధర్మతత్పరుడు, మహాతేజస్వి, పరాక్రమశాలి అని చెప్పాడు. మహాతేజస్వి అయిన శతానందుడు అలా విన్నకున్నాడు. విశ్వామిత్రుని వృత్తాంతం వలన ఏం తెలుస్తుంది అంటే, శతానందుడు తన తల్లి అయిన అహల్యాదేవికి శాపవిముక్తి లభించినందుకు ఎంతగానో సంతోషించాడు. ఆ శాపవిముక్తిని కలిగించిన పుణ్యమూర్తి శ్రీరాముడు. దానికి ప్రేరణ గూర్చిన మహాత్ముడు విశ్వామిత్రుడు. ఆ ఇరువురును శతానందునకు పరమ పూజ్యులు. ఆ పూజ్యభావంతోనే శతానందుడు తనకు ఉపకారం చేసిన విశ్వామిత్రుని పూర్వ చరిత్ర వైభవాన్ని తెలియజేశాడు శ్రీరాముడికి. తమకు మేలు చేసిన వారిని విస్మరింపక ఉండటం సత్పురుషుని యొక్క లక్షణం. కామక్రోధములను జయించుట మిక్కిలి కష్టసాధ్యం. కామక్రోధములను జయించిన వాడే బ్రాహ్మణోత్తముడు, అంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానము రావటం అనేది అంత సులభం కాదు. బ్రహ్మవేత్తకు అపచారము చేయవని ప్రయత్నాలన్నిటికీ విఘ్నములు ఎదురవుతూనే ఉంటాయి. బ్రహ్మజ్ఞాని అయిన వశిష్ఠుని ఎడల అపచారం చేయటం వల్లనే విశ్వామిత్రుని తపస్సునకు పరంపరగా తీవ్ర విఘ్నాలు ఏర్పడ్డాయి. శతానందవచః శ్రుత్వా రామలక్ష్మణ సన్నిధౌ జనకః ప్రాంజలిర్వాక్యమువాచ కుశికాత్మజం. శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతాన్ని విని జనక మహారాజు వారి సమక్షమున విశ్వామిత్రునికి అంజలి ఘటించి ఇలా అంటూ ఉన్నాడు. ధన్యో అస్మి అనుగృహీతో అస్మి యస్య మే ముని పుంగవ యజ్ఞం కాకుత్స సహితః ప్రాప్తవానసి ధార్మిక. ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహం ఉంచి రామలక్ష్మణులను తీసుకుని తాను తలపెట్టిన యజ్ఞానికి దయతో ఇచ్చేయండి, అప్పుడే ధన్యుణ్ణవుతానని చెప్పేసి జనక మహారాజు విశ్వామిత్రుని వద్ద విజ్ఞప్తి చేశాడు. పావితోహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే గుణా బహువిధా ప్రాప్తా తవ సందర్శనాన్మయ. ఓ మహాత్మా, బ్రహ్మర్షుల్లో ఉత్తముడు అయిన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనయ్యాను. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు అనేక ప్రయోజనములు సమకూరాయి అన్నాడు జనక మహారాజు. విస్తరేణ చతే బ్రహ్మన్ కీర్త్యమానం మహత్తపః శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణా. మహాతేజస్వైన బ్రహ్మర్షి శతానంద మహర్షిచే విస్తృతంగా ప్రస్తుతింపబడిన మీ తపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరాముడితో పాటు నేను కూడా విన్నాను. ఇక్కడ చేరి ఉన్న సత్పురుషులంతా మీ ఉదాత్త గుణాలను గూర్చి విన్నారు అని అంటున్నాడు జనక మహారాజు. అప్రమేయం తపస్తుభ్యం అప్రమేయం చ తే బలం అప్రమేయ గుణాచైవ నిత్యం తే
కుశికాత్మజ, ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నంగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది, మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. తృప్తిరాశ్చర్యభూతానాం కదానాం నాస్తి మే విభో, కర్మకాలో మునిశ్రేష్టలంబతే రవిమండలం, స్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః, స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతుమర్హసి. ఓ ప్రభు మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నప్పటికీ తనివి తీరటం లేదు. సూర్యుడు అస్తాద్రిని చేరుతూ ఉన్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయం. తపోధనుల్లో శ్రేష్ఠుడు అయిన ఓ మహా తేజస్వి, మీకు స్వాగతం. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శిస్తాను. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతినివ్వండి అని కోరాడు జనక మహారాజు. ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభం, విససర్జాసు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా. జనకుడి విధంగా పలగ్గా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడయ్యాడు. అతడు తన దర్శనానికి సంతసించిన సత్పురుషుడగు జనకుణ్ణి మెచ్చుకున్నాడు. వెళ్ళుటకై ఆ రాజుకు వెంటనే అనుమతినిచ్చాడు. ఏవముక్త్వా మునిశ్రేష్టం వైదేహోమిథిలాధిపః, ప్రదక్షిణం చకారాసు సోపాధ్యాయ సబాంధవ, విశ్వామిత్రో అపి ధర్మాత్మా సహ రామః సలక్ష్మణః, స్వవాసమభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః. మిథిలాధిపతి అయిన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఆ విధంగా పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణ చేసి తన భవనానికి తాను వెళ్ళిపోయాడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసానికి చేరుకున్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమనందు 65వ సర్గము సమాప్తము. జై శ్రీరామ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.